హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. ఈ టమాటా పచ్చడి వచ్చేసి అన్నంలోకి, దోశల్లోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఒక్కసారి చూడండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ముందుగా టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, అలాగే నూనె, తాలింపు గింజలు, ఇంగువ కూడా అండి. ఇంకా మన ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేసి కొద్దిగా నూనె వేసి మగ్గించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇవి ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. మన కారం కొలది పచ్చిమిరపకాయలు తీసుకోవాలన్నమాట. మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి. ఆ తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనెలో ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టి మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి టమాటాలు అయితే కొద్దిగా మగ్గినాయండి. ఈ లోపల మనం చింతపండు కూడా వేసుకుందాము. కొద్దిగా చింతపండు ఒక 2 రెబ్బలు వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి. ఎక్కువ చింతపండు వేసుకుంటే మళ్ళీ పుల్లగా ఉంటుంది, పచ్చడి అంత టేస్ట్ అనేది అనిపించదు. ఈ చింతపండు కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇదంతా ఒక పక్కకు లాక్కొని ధనియాలు కూడా వేసుకుందామండి. అవి కూడా బాగా వేగిపోవాలన్నమాట. ధనియాలు కూడా బాగా వేగినాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి ఇదైతే మాత్రం, టమాటా పచ్చడి. ఈ పచ్చడిలోకి బంగాళదుంప వేపుడు, కోడిగుడ్డు ఆమ్లెటు చాలా బాగుంటుందండి. వంకాయ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇప్పుడు చున్నులపాయ రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని రోట్లో కానీ అలాగే ఒక మిక్సీ బౌల్లో వేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత మనం టమాటా పచ్చడి అనేది నూరుకుందామండి. చాలా బాగుంటుంది. రోట్లో అయితే చెప్పనక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత పచ్చడి నూరుకొని ఇలా ఇదంతా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, ఇంగువ. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు అంతా పచ్చట్లో వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వంటతో వస్తుంది మీ దేవి.